హలో ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణము, 500కి గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు అవుతున్నాయి. కానీ మహిళలందరూ ఎదురు చూస్తున్న ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రశ్న ఏంటంటే, నెలకు రూ. 2,500 కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అకౌంట్‌లో వేస్తుంది? అయితే దీని గురించి ఇటీవల యూట్యూబ్‌లో అదేవిధంగా సోషల్ మీడియాలో రేపే పైసలు పడతాయి, రేపే వేస్తున్నారు, ఎల్లుండే అకౌంట్‌లోకి వస్తున్నాయి అని చాలామంది వార్తలు చెబుతున్నారు. అయితే అసలు నిజంగానే ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసిందా? జీవో రిలీజ్ చేసిందా? దీని వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోను చివరిదాకా చూడండి. అసలు నిజమేంటంటే, ప్రభుత్వం నుంచి ఈ 2,500కు సంబంధించిన ట్రాన్స్‌ఫర్ అనేది బెనిఫిషియరీస్‌కి ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంతవరకు ఎలాంటి అధికారిక తేదీ అంటే ఈ తేదీ నుంచి ప్రజలందరికీ 2,500 మహిళలకు ఇవ్వడం జరుగుతుందని ఎటువంటి ప్రకటన అనేది ప్రభుత్వం నుంచి రాలేదు. అయితే ఈ క్యాష్ ట్రాన్స్‌ఫర్ 2,500 అనేది అర్హులైన పేద మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే ప్రభుత్వము మన ప్రజాపాలన దరఖాస్తులను ఏం చేస్తుందంటే, వైట్ రేషన్ కార్డ్ డేటాను చాలా చాలా నిశితంగా పరిశీలన చేస్తుంది. ఒక కుటుంబంలో కేవలము ఒకే మహిళకు మాత్రమే ఈ పైసలు వచ్చే అవకాశం ఉంది. అయితే డాక్యుమెంట్లు ఏమేమి రెడీ చేసుకోవాలి అంటే, ముఖ్యంగా మీరు దీనివల్ల మీకు ఏం ప్రయోజనం? ఇప్పుడు ఇంకా పథకం స్టార్ట్ కాలేదు కదా స్కీము. ఇప్పుడే ఎందుకు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ డేట్ ఫిక్స్ చేస్తుందో, అప్పటికే మీకు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిలే కాకుండా, ఆలస్యం కాకుండా, మీకు అందరికంటే ముందుగానే నెలకు 2,500 వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు చేయాల్సిన పని మొదటిది ఏందంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటారు. అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది లేకపోతే మీకు నెలకు 2,500 ప్రభుత్వం నుంచి డైరెక్ట్‌గా మీ అకౌంట్‌లోకి వచ్చే అవకాశము ఉండదు. కావున ఇది మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కాకపోతే మీరు ఇమ్మీడియేట్‌గా బ్యాంక్‌కెళ్ళి ఈ పని పూర్తి చేసుకోండి. ఇక భవిష్యత్తులో అధికారులు వెరిఫికేషన్ కోసము వచ్చి ఈ కార్డులు అడిగే అవకాశం ఉంది. అవి ఏంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్కు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్. 1 ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్న 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా రెడీగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు ఇమ్మీడియేట్‌గా వెళ్ళి తీసుకోండి ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఎటువంటి ఫేక్ లింకులు దీనికి సంబంధించి నమ్మకండి. ప్రభుత్వం నుంచి అఫీషియల్ జీవో రాగానే మన ఛానల్‌లో ఇమ్మీడియేట్‌గా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ సమాచారం నచ్చితే వీడియోని లైక్ చేయండి. అవసరం ఉన్న వారికి వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేయండి. జెన్యూన్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.